2 నెలల కూటమి పరిపాలన చూశారు కదా, ఎస్. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఇప్పుడు వరకు బాగుంది అనిపిస్తుంది. మొన్న కేంద్రం నుంచి కొన్ని నిధులు కూడా తెచ్చారు కదా. సో అమరావతి అనే రాజధానిని ఒకటి నిర్మిస్తున్నారు కదా, అది మరి త్వరగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం. టీడీపీ అంటే పాలన హత్యా పాలనలా ఉంది, రౌడీజంగా ఉంది అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటో? ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు విమర్శలు చేశారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శలు చేయటం అది కామన్. మనకు తెలవంది ఏం లేదు. ఇంకా హత్యా పరిపాలన అంటావా, ఇంకా జరుగుతావా. అదే వైసీపీ నాయకులు అందరూ ఊర్లు వదిలిపెట్టి పారిపోతున్నారు అంటున్నారు. అదంతా ఆరోపణ లేదంటే నిజమే? నాకేం తెలుసు బ్రో, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనకేం చెప్తారు. హైదరాబాద్ వస్తున్నా ఉన్నారు బ్రో. ఇప్పుడు హైదరాబాద్ వస్తే ఉంటారు కదా, తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, నీ పక్క నీ ఫ్రెండ్కి తెలుస్తుంది కదా, అలాగే ఆ నియోజకవర్గం సంబంధించి వాళ్ళకి తెలుస్తుంది. ఓకే బ్రో. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వచ్చాయి కదా మనకి, అమరావతి కోసం 1500 కోట్లు, అలానే పోలవరం కోసం 1000 కోట్లు. లాస్ట్ టైం కూడా ఇలానే ఫండ్స్ ఇచ్చా అన్నారు, అప్పుడు ఎటువంటి అభివృద్ధి లేదు. ఈ ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి చెందిద్దంటారా, లేదంటే అలానే నిధులన్నీ మళ్ళీ మాయమేనా? చేస్తారన్న. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చేయకపోతే నెక్స్ట్ ఎవరు నమ్మరు, చేస్తారు, కంపల్సరీగా చేస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఒక విత్తనం వేసామంటే అది మొలకెత్తడానికి కొంత టైం అనేది పడుతుంది, ఇది అంతే. అలా ఎందుకంటారు, చంద్రబాబు గారు ఎందుకంటారు, నాకు భయంగా ఉంది. అది అమలు చేసిన వాళ్ళే చేస్తారు కదా, అమలు చేసిన వాళ్ళే దాన్ని పబ్లిక్గా దాన్ని చూపించాలి. చూపించుకుంటే భయం వేస్తుంది అన్నారు. అలా ఎందుకంటే భయం వేస్తుంది కదా. అవుతాయి అన్న, జస్ట్ కామన్గా మాట అంటాకి చేయడానికి ఛాన్స్ తేడానికి, కాబట్టి చేస్తారు. డెఫినెట్గా కొంత టైం అనేది పడుతుంది. సో అమలు చేయడం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నాడని చెప్పేసి, అంటే అంత ముందు విమర్శించిన ఆయన పథకాలు ఇవ్వట్లేదని చెప్పి సైలెంట్ గా ఉన్నాడని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు పవన్ కళ్యాణ్. దీని మీద మీరేమంటారు? ఆ ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలన్నా కొంచెం టైం అనేది పడద్ది. ఇది స్టార్ట్ అయ్యి 2 months అవుతుంది. 2 months లో ఇప్పుడు ఒక గింజ వేసినప్పుడే మొలక రాదు కదా, కానీ కొంత టైం అనేది పడుతుంది ఆ భూమిలో నుంచి బయటికి రావడానికి. జగన్ గారు మరి వెంటనే ఇచ్చారు కదా గెలిచినప్పుడు. ఎప్పుడు? అవును, ఓకే, నువ్వు చెప్పింది గెలిచిన తర్వాత అన్ని అమలు చేస్తారా? జగన్ గారు వెంటనే చేశారు కదా. చేస్తే మరి ఎలా ఓడిపోయారు? అభివృద్ధి లేక ఓడిపోయారు. వీళ్ళు ఇప్పుడు కూటమి కూడా అభివృద్ధి చేస్తుంది కదా, ఇప్పుడు ఆయన చేయలేదనే ఈయన గెలిపించింది, వీళ్ళు చేస్తారు. చేస్తాడు కంపల్సరీ 100%. చెప్పలే మీరు ఆల్రెడీ 2013లో 2014లో ఒక చెప్పాడు కదా ఒక మీటింగ్లో, నేనైనా సరే ఎవరైనా సరే అది కంపల్సరీగా శిక్ష అనుభవించాల్సిందని అనౌన్స్ చేశారు. మీ దగ్గర వీడియో లేకపోతే చూడండి. తప్పు చేస్తే ఎవరు నన్ను కూడా వదిలిపెట్టదు. మరి అదే కదా. కానీ కొన్ని తప్పులు జరుగుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్. ఎక్కడ జరిగినాయి? అంటే చిన్న పిల్లలు తప్పిపోయి మటలు, అది మానభంగాలు అలాంటి కొన్ని అంటున్నారు, అలానే హత్య రాజకీయం అన్నారు. ఇవన్నీ ఆరోపణలే కదా. ఆరోపణలో బ్రో ఈ ప్రభుత్వంలో జరిగినవి జరిగినట్లుగా ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తీసుకోకపోతే వాటి గురించి మాట్లాడాలి. ఇప్పుడు వినుకొండలో రక్షణ తప్పు చేసినారు, దాన్ని కూడా చెప్పారు కదా చంద్రబాబు గారు, కఠిన చర్యలు తీసుకుంటాం చూపిస్తామని చెప్పారు కదా, మరి ఇంకేంటి? అలా ఎందుకన్నా, ఇప్పుడు ఏదో ఒకటి వాళ్ళు అమల్లోకి తీసుకొస్తారు కదా, కఠిన శిక్ష అనేది వేస్తారు. ఇప్పుడు 2 నెలల్లో 36 హత్యలా? సోషల్ మీడియాలో ఎంక్వైరీ చేయండి ఒకసారి. 2 నెలల్లో కొనుక్కో 30 హత్యలా? ఢిల్లీలో పోస్టర్ చేసి మరి చూపించారు కదా. ఏమన్నా మరి నాకు అసెంబ్లీ ముందు అవునా, మరి నేను యూట్యూబ్ ఫేస్బుక్ లో ఉంటాను కానీ 30 గురించి నాకు తెలియదు. నాకు తెలిసి 4 మొన్న కర్నూలులో కడపలో ఎక్కడో జరిగింది, అంత ముందు రోడ్డు మీద ఏదో జరిగింది, ఇంకోటి వైజాగ్ లో ఎక్కడ చిన్నపిల్ల ఏదో తప్పిపోయా. టీడీపీ హస్తం ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారు కదా, వాళ్ళ హస్తం పెట్టుకుని ఎలా చేస్తారు, చేయరు కదా. అంతే. జస్ట్ జగన్ గారి పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందో చూసిన తర్వాత అది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అది నువ్వు మైక్ తీసుకొని నన్ను అడిగినట్టు ఉండదు కదా, అది ప్రజల మీద బేస్ అయ్యి ఉంటది. ఢిల్లీ వెళ్ళి ఎందుకు ధర్నా చేశాడు? ఇక్కడ ఖాళీ లేదేమో, నువ్వు చెప్పేది అలాగే ఉంది మరి.
కానీ 5 ఏళ్లలో ప్రత్యేక హోదా కోసం ఈ రోజు ఢిల్లీ వెళ్ళలేదు. అలానే నాకు 60 లక్షలు ఖర్చు అయితే నేను రావడానికి అన్నారు కదా. కానీ ఈసారి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. దేని మీద వెళ్ళారు? చార్టెడ్ ఫ్లైట్ చార్టర్ ఫ్లైట్ లోనా? ఏమో బ్రో, నాకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నేనేంటో. ఆయన ఏమన్నాడంటే నేను సినిమాలు మానేసి ఎలక్షన్ ఇప్పుడు కదా, సీఎం కదా, డిప్యూటీ సీఎం కదా, ఈ రాజకీయం పనిలో బిజీగా ఉంటా, సినిమాలకు కొంచెం దూరంగా ఉంటానని ఆయన రీసెంట్ గానే అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. ప్రేక్షకులు చాలా అభిమానిస్తారు. ఇబ్బంది అంటే ఇది ప్రజలు, అది అభిమానులు అంటే అది చెప్తే అర్థం చేసుకునే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓకేనా? కానీ బాలయ్య బాబు గారు ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉండి అలానే సినిమాలు కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈయన చెప్పాడు కన్నా, నేను సినిమాలు తగ్గించేస్తా ప్రజల కోసం అని చెప్పాడు. చెప్పింది నెరవేర్చుకుంటాడు. అది పవన్ కళ్యాణ్ అన్న, బాలయ్య బాబు గారు.